హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అపరిచితుడు. రచయిత డాక్టర్ కేఎల్వి ప్రసాద్ గారు. మధ్యాహ్నం 11 గంటలు అయ్యుంటుంది. అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో పేషెంట్ను చూడటం పూర్తి కావడంతో బ్రీఫ్ కేసులో ఉన్న వార్తాపత్రిక తీశాను, ఓసారి శీర్షికలు చూద్దామని. నిజానికి అంత సమయం రోజు దొరకదు, కానీ ఆ రోజు ఎందుకో పేషెంట్స్ తక్కువగా రావటం వల్ల కాస్త సమయం చిక్కింది. పత్రిక బయటకు తీశానో లేదో అప్పుడే పక్క డిపార్ట్మెంట్ వైద్యమిత్రుడు హలో సార్ అనుకుంటూ రావడంతో పత్రిక తిరిగి లోపల పెట్టేసి ఇద్దరం పిచ్చాపాటి కబుర్లలో పడ్డాము. ఆ కబుర్లు కాస్త ఆసుపత్రి రాజకీయాలను దాటి అసలు దేశ రాజకీయాల్లోకి మళ్ళీ ఇద్దరి మధ్య వాదోపవాదాలు వేడెక్కుతున్న సమయంలో పోస్ట్ మ్యాన్ సుభాని అక్కడ ప్రత్యక్షమయ్యాడు. సుభాని వస్తే ముందు ఆఫీస్కి వెళ్ళి ఆ తర్వాత నా దగ్గరికే వస్తాడు. సాధారణంగా ఆసుపత్రిలో నాకే ఉత్తరాలు ఎక్కువగా వస్తాయి. ఎందుచేతనంటే నాకు అప్పట్లో ఉత్తరాలు రాసే అలవాటు బాగా ఉండేది కాబట్టి. ఇంకో విశేషం ఏమిటంటే నాకు ఉత్తరాలు రాని రోజు కూడా అలవాటు చొప్పున నా దగ్గరకు వచ్చి పలకరించి పోతూ ఉంటాడు. అంతేకాదు, నేను రాసిన ఉత్తరాలు తీసుకెళ్ళి పోస్ట్ చేసే పని కూడా అతనికి అప్పగించేవాణ్ణి. పండగలకు పబ్బాలకు 10 20 అతని జేబులో పెడుతుండటం వల్ల అతను ఒక బాధ్యతగా భావించి రోజు కలుస్తూ ఉండేవాడు. ఆ రోజు కూడా మామూలుగానే సుభాని వచ్చాడు కాబోలు అనుకున్నా. కానీ పత్రికల వాళ్ళు పారితోషికంగా పంపిన 250 రూపాయలు మనీ ఆర్డరు, ఒక పోస్ట్ కార్డు ఇచ్చిపోయాడు సుభాని. ఈ సమయంలో తనకు చిన్న పనుందంటూ వైద్యమిత్రుడు తన డిపార్ట్మెంట్కు వెళ్ళిపోవడంతో డబ్బులు పర్సులో పెట్టుకొని చదువుదామని చేతిలోకి తీసుకున్నాను. అది నా సహోధ్యాయుని మిత్రురాలు శ్రీమతి శోభ రాసిన పోస్ట్ కార్డు. ఆమె నాకు ఎప్పుడూ ఉత్తరాలు రాయదు, పైగా పోస్ట్ కార్డు రాయటం ఆశ్చర్యం అనిపించింది. అప్పటికి మన దేశంలోనూ సాధారణ వ్యక్తుల చేతుల్లోనూ మొబైల్ ఫోన్లు ఇంకా విజృంభించకపోవటం వల్ల సమాచారం నిమిత్తం కార్డులు కవర్లు అత్యవసరం అనుకుంటే ట్రంక్ కాళ్ళు టెలిగ్రాములు వాడుకలో ఉండేవి. చిన్న చిన్న విషయాలకు పోస్ట్ కార్డులనే వాడేవారు. శోభ నేను అప్పుడప్పుడు ఏదో సందర్భంలో స్వగ్రామంలో కలుసుకోవటం తప్ప ఇలా ఉత్తర ప్రత్యుత్తరాలు సంప్రదాయాలు మా మధ్యన లేనే లేవు. వృత్తిరీత్యా తాను తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పనిచేస్తుంటే నేను అప్పటి వరంగల్ జిల్లా మానుకోటలో పనిచేస్తూ ఉండేవాణ్ణి. మహబూబాబాద్గా స్థిరపడ్డ ఈ ఒకనాటి తాలూకా ఇప్పుడు జిల్లా అయ్యింది, అది వేరే విషయం. ఇంతకీ శోభ ఉత్తరంలో ఏం రాసిందో ఎందుకు రాసిందో అని ఆత్రంగా పోస్ట్ కార్డు చదవటం మొదలుపెట్టాను. డియర్ శశాంకం గారు, నమస్తే. నా నుండి ఉత్తరం రావటం, అది కూడా పోస్ట్ కార్డు రూపంలో రావటం మీకు కించెంత ఆశ్చర్యాన్ని కలిగించే ఉండొచ్చు. ఎవరికైనా అది సహజం కూడా. అయితే విషయం చాలా చిన్నది కనుక మీరు అన్యదా భావించరని నాకు బాగా తెలుసు కనుక ధైర్యంగా పోస్ట్ కార్డు రాయటానికి సాహసం చేశాను. మీరు మీ శ్రీమతి ఎలా ఉన్నారు? ఆవిడని అడిగినట్లు చెప్పండి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే వారం రోజుల క్రితం మీ మిత్రుడు రామచందర్ తన ఆఫీస్ పని మీద కాకినాడ నుండి ఇక్కడికి వచ్చాడు. అతను సాంఘిక సంక్షేమ విభాగంలో పనిచేస్తాడట. అత్యవసరం వచ్చి నేను ఇక్కడ ఉన్న విషయం గుర్తుకొచ్చి మీ పేరు చెప్పి నా దగ్గర 500 రూపాయలు తీసుకెళ్ళాడు. మీ పేరు చెప్పగానే ఇకేమీ ఆలోచించకుండా మాట్లాడుకుంటా డబ్బు అతని చేతిలో పెట్టాను. కానీ తరువాత ఎందుకో అతని మీద అనుమానం వచ్చింది. ఆ అనుమానం నివృత్తి చేసుకోవటానికే మీకు ఈ ఉత్తరం. మీ వీలును బట్టి రిప్లై ఇవ్వండి. ఇది ఉత్తరంలోని సారాంశం. ఉత్తరం పూర్తి చేయగానే నాకు ఒళ్ళంతా ముచ్చమట్లు పట్టాయి. కాస్త కుదుట పడ్డాక 6 నెలల క్రితం జరిగిన ఒక వింత సంఘటన నా మదిలో మెదలసాగింది. అది జనవరి నెల. ఈ నెల నాకు 2 రకాలుగా అతి ముఖ్యమైనది. మొదటిది నా పుట్టినరోజు, రెండవది నాగార్జున సాగర్ దక్షిణ విజయపూరిలో ఒంటరిగా ఉంటున్న పెద్దక్క ప్రతి సంక్రాంతి పండక్కి నన్ను నా శ్రీమతిని ఆహ్వానించటం వల్ల క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఆ సమయంలో సాగర్ చేరుకోవటం. ఆ సంవత్సరం కూడా సంక్రాంతి పండక్కి అక్క దగ్గరికి వెళ్ళి సంబరాలు బాగా జరుపుకొని సెలవులు అయిపోయిన తరువాత తిరుగు ప్రయాణమై మహబూబాబాద్ చేరుకొని హడావుడిగా డ్యూటీకి వెళ్ళే క్రమంలో ఆటోలో ఇంటికి చేరుకున్నాం. లగేజీ క్రింద పెట్టి నేను తలుపు తాళం తీయటానికి ఉపక్రమిస్తుండగా తలుపు గొల్లెం నుండి మడతపెట్టిన చిన్న కాగితం ముక్క జారి కింద పడింది. అది తీసి జేబులో పెట్టుకొని తలుపు తీసి లగేజీ లోపల పెట్టి కాగితం ముక్క మడతలు విప్పి చూశాను. అక్షరాలు ముత్యాల్లా గుండ్రంగా ఉన్నాయి. డియర్ సార్, నమస్కారం. ఖమ్మంలో ఉన్న మీ అన్నయ్య రాజుగారు నేను క్లోజ్ ఫ్రెండ్స్.
మీ ఇద్దరం కలిసి ఒక డిపార్ట్మెంట్లో ఖమ్మంలో పనిచేశాం. మీరు ప్రతి ఆదివారం క్లినిక్ నడవడానికి ఖమ్మం రావటం నాకు తెలుసు. నేను ఇటువైపు పని మీద వస్తుంటే మీ అన్నయ్య రాజుగారు మిమ్మల్ని తప్పక కలిసి చూసి రమ్మన్నారు. అదే పని మీద ఇక్కడికి వస్తే ఇంటికి తాళం వేసింది. మిమ్మల్ని కలవలేకపోవటం నిజంగా నా దురదృష్టం. వీలైతే మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను కుమార్ అని ఉంది. అయ్యో, కష్టపడి మనల్ని చూడడానికి వచ్చాడాయన, సమయానికి మనం లేకుండా పోయాం కదా అనుకున్నాం. నేను మా ఆవిడాను. నేను హాస్పిటల్కి నా శ్రీమతి బ్యాంకు వెళ్ళడానికి హడావిడిగా సన్నద్ధమవుతున్న సమయంలో మా హడావిడికి బ్రేక్ వేస్తూ కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూశాను కదా, ఒక అందమైన అపరిచిత వ్యక్తి నవ్వుతూ బయట నిలబడి ఉన్నాడు. నన్ను చూడగానే 2 చేతులు జోడించి నమస్తే సార్ అన్నాడు. ఎవరు మీరు? ఏం కావాలి మీకు అన్నాను అతనికి ప్రతి నమస్కారం చేస్తూ. గంట క్రితం మీ ఇంటికి వచ్చాను సార్. ఇంటికి తాళం వేసింది. అందుకే చిన్న ఉత్తరం రాసిపెట్టి వెళ్ళాను. మీరు చూడలేదా సార్? అందుకే ఎందుకైనా మంచిదని వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఓసారి ఇలా వచ్చాను అన్నాడు ఎంతో వినయంగా. ఓహో, మీరేనా ఉత్తరం రాసిపెట్టింది? మీరు కుమార్ గారు కదూ, రండి లోపలికి రండి అని ఇంట్లోకి ఆహ్వానించి సోఫాలో కూర్చోమన్నట్లుగా కళ్ళతో సైగ చేశాను. అతను సోఫాలో కూర్చొని ఉత్తరంలో రాసిన విషయాలే మళ్ళీ ప్రస్తావించాడు. సంతోషం కుమార్ గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం సుమండి. ఒక కప్పు కాఫీ తాగి వెళ్దురు అని నా శ్రీమతికి కాఫీ పెట్టమని పురమాయించి రాజన్నయ్యకి ఒక ప్యాకెట్టు, కుమార్ అనే ఆ అగాంతుడికి ఒక ప్యాకెట్టు ఫిజియోషన్ శాంపిల్స్ ప్యాక్ చేసి ఆయన చేతిలో పెట్టి ఇద్దరం కలిసి కాఫీ తాగాం. మా హడావిడి గమనించి అతను కూడా లేచి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. ఇక క్షణం ఆలస్యం చేయకుండా నేను హాస్పిటల్కి, నా శ్రీమతి బ్యాంక్కి బయలుదేరి వెళ్ళిపోయాం. ఆసుపత్రిలో నా పనిలో నేను నిమగ్నమై పని చేసుకుంటున్న సమయంలో ఓ గంట వ్యవధిలో ఆ కుమార్ అనే వ్యక్తి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతనిని లోపలికి పిలిచి కూర్చోమని చెప్పి విషయం ఏమిటో చెప్పమన్నట్టు కళ్ళతో సైగ చేశాను. అతగాడు ఎందుకో కాస్త సిగ్గుపడు హావభావాలు చూపిస్తూ ఎలా చెప్పాలో తెలియటం లేదు సార్ అన్నాడు కాస్త నసుగుతూ. పర్వాలేదు చెప్పండి, ఇక్కడ వేరే వాళ్ళు ఎవరూ ఉండరు, ఇబ్బంది లేదు అన్నాను. ఏమో ఎలా చెప్పాలో తెలియటం లేదు, చచ్చేంత సిగ్గుగా ఉంది సార్ అన్నాడు. పర్వాలేదు చెప్పండి అన్నాను కాస్త విసుగు ప్రదర్శిస్తూ. చెబుతాను సార్. నేను మా చెల్లాయికి పెళ్లి సంబంధాలు చూసే నిమిత్తం 2 రోజుల క్రితం కొత్తగూడెం వెళ్ళవలసి వచ్చింది. అనుకోని రీతిలో 2 రోజులు అక్కడ ఉండవలసి వచ్చింది. తెచ్చిన డబ్బులు అయిపోయాయి. మీరు 200 ఇవ్వగలిగితే నేను ఇంక ఖమ్మం వెళ్ళి మీకు వెంటనే మనీ ఆర్డర్ చేస్తాను అన్నాడు దీనంగా. నిజానికి నా పర్సులో ఎప్పుడూ 100కు మించి పెట్టుకునేవాడిని కాదు. అందుచేత చిన్న ఉత్తరం రాసిచ్చి బ్యాంక్ వెళ్ళి నా శ్రీమతి దగ్గర తీసుకోమన్నాను. అతని అడ్రస్ నా డైరీలో రాశాడు. ల్యాండ్ ఫోన్ నంబర్ ఇచ్చాడు. తను రంపచోడవరంలో పనిచేస్తున్నట్టు, అక్కడ అన్ని సదుపాయాలతో గెస్ట్ హౌస్లో ఉన్నట్టు, మమ్మల్ని వచ్చి కనీసం అక్కడ ఒక వారం రోజులు ఉండాలని ప్రాధేయపడ్డాడు. సాయంత్రం ఇంటికొచ్చిన నా శ్రీమతి తెలియని అలాంటి వ్యక్తికి డబ్బులు ఇవ్వటం తప్పు పట్టింది. అప్పటికే ఆమెకు ఏవో కబుర్లు చెప్పి ప్రశాంతపరిచాను. కుమార్ వెళ్ళి 6 రోజులు దాటింది. బాగోలేదేమోనని 1 రోజులు ఓపిక పడదామనుకున్నాను. ఆ నెల రోజులు కూడా అయిపోయాయి. ఒక శుభోదయాన నా డైరీ తెరిచి అతనిచ్చిన ఫోన్ నంబర్ ఫోన్ చేశాను. అసలు రింగ్ అవుతున్న దాఖలాలు లేవు. ఓపిక్గా 4 రోజులు ప్రయత్నించాను. ఫలితం దక్కలేదు. ఎందుకైనా మంచిదని ఖమ్మం అన్నయ్య రాజుకి ఫోన్ చేసి విషయం వివరించాను. ఆయన చాలాసేపు నిశ్శబ్దంగా ఉండి తరువాత పకపకా నవ్వుతూ, ఒరే తమ్ముడు, ఇంత తెలివైన వాడివి, నువ్వెలా మోసపోయావురా? తమ్ముడు, అసలు ఆ కుమార్ ఎవరో నాకు తెలీదు, ఇకైనా జాగ్రత్త సుమి అన్నాడు. ఏంటి డాక్టర్ గారు, టైం చాలా అయిపోయింది, ఏంటి అంత సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటూ అటువైపు వచ్చిన హెడ్ నర్స్ మాటలకు ఈ లోకంలోకి వచ్చి నవ్వుతూ బయటకు వచ్చేశాను. అంతేకాదు, తెలిసిన వాళ్ళందరికీ ఆ మోసగాడి బారిన పడకుండా ఉత్తరాలు రాయాలని నిర్ణయించుకున్నాను.